తొలగించాలి 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 పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకునే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటనే సిగ్గు పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడమా వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన న్యాయం జరగాలి తెలంగాణ యూనివర్సిటీలో అన్యాయం జరుగుతున్న విద్యార్థులకు వెంటనే న్యాయం జరగాలి న్యాయం జరగాలి న్యాయం జరగాలి తెలంగాణ యూనివర్సిటీలో అన్యాయాలకు న్యాయం చేయాలి పేద విద్యార్థులకు అన్యాయం చేసే గవర్నమెంట్ వెంటనే విశ్వవిద్యాలయంలో ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావచ్చు, ప్రొఫెసర్ కావచ్చు, అసోసియేట్ ప్రొఫెసర్ అంటే నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది అంటే ఒక 11 రోజులు అవుతున్న ఇక్కడ తెలంగాణ విశ్వవిద్యాలయంలో పెద్ద చర్చగా మారింది. ఇప్పుడు ఏం చేసిందంటే గత 12 సంవత్సరాల తర్వాత అక్కడున్న హైకోర్టు అనేది ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది అంటే అక్రమాలంగా వచ్చింది, చాలా ఇల్లీగల్గా వచ్చిందని అది అఖిలభారత విద్యార్థి పరిషత్ స్వీకరిస్తుంది. కాకపోతే ఏంటిదంటే అక్కడ ఎట్లుందంటే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. మీరు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా అది రోస్టర్ చేసింది ఎవరు? తెలంగాణ విశ్వవిద్యాలయం మేనేజ్మెంట్ చేసింది. అప్పుడున్న 2012లో కావచ్చు, అప్పుడున్న వీసీ రిజిస్ట్రార్లు ఏదైతే అంటే అక్రమంగా రోస్టర్ క్రియేట్ చేసిలో దాన్ని తక్షణమే మేమైతే అసలుకి ఒప్పుకోం విద్యార్థి పక్షంన. ఇంకొకటి ఏంటంటే అక్కడున్న మేనేజ్మెంట్ క్రియేట్ చేసిన రోస్టర్ ప్రకారమే ఇక్కడున్న ప్రొఫెసర్లు వచ్చిళ్ళు. మీరు ఏమన్నుంటే అది ఇప్పుడు చెప్తున్నారు 11 సంవత్సరాల తర్వాత అది తప్పులు ఉన్నాయి, అందులో ఇల్లీగల్గా జాయిన్ అయ్యారు, వాళ్ళకు మంచిగా లేదు అంటే అని ఇప్పుడు చెప్తున్నారు. కాకపోతే మీరు ఏం చేయాలంటే అప్పుడే అంటే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా చేసిందంటే అప్పుడు ఎంతోమంది పేద విద్యార్థులు గత 2009 నుంచి ఇప్పటిదాకా అంటే దాదాపు ఒక 11-12 సంవత్సరాలు ఉన్నప్పుడు అంటే అక్కడ నుంచి ఇప్పటిదాకా కొన్ని వేల మంది విద్యార్థులు అనేది తెలంగాణ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ఎవరైతే 43 మంది ప్రొఫెసర్లు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎంతో మంది విద్యార్థులు చదువుకున్నారు, ఎంతో మంది సర్టిఫికేట్లు తీసుకొని ఎన్నో పిహెచ్డీలు చాలా మంది చేసిళ్ళు. కాబట్టి ఇప్పుడు ఆ పిహెచ్డీ చేసిన వాళ్ళు లేకపోతే ఆ పేద విద్యార్థులు ఈ యూనివర్సిటీని నమ్ముకొని వచ్చి అంటే గవర్నమెంట్లో మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, మీ ఇక్కడ పేద విద్యార్థులు చదువుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చి సర్టిఫికేట్లు అంటే ఇక్కడ వచ్చి చదువుకొని సర్టిఫికేట్లు తీసుకున్నారు. మీరు ఇప్పుడు చెప్తున్నారు 11 సంవత్సరాల తర్వాత అవి మంచివి కావని. కానీ అప్పుడే మీరు ఏం చేయాలంటే అప్పుడే ఎప్పుడైతే కేసు వేసిండో అప్పుడే తీర్పు చెప్పి అప్పుడే ఈ పేద విద్యార్థులకు న్యాయం చేస్తే అయిపోదు కదా. అంటే మీరు ఇప్పుడు చెప్పిళ్ళు ఆ 43 మంది రిక్రూట్మెంట్ అనేది కరెక్ట్ కాదని. ఆ రిక్రూట్మెంట్ కరెక్ట్ కాదనే విషయం మీరు అప్పుడే 2012లో కావచ్చు, 2014లో కావచ్చు రిక్రూట్మెంట్ అనేది కరెక్ట్ కాదని. ఆ రిక్రూట్మెంట్ కరెక్ట్ కాదనే విషయం మీరు అప్పుడే 2012లో కావచ్చు, 2014లో కావచ్చు మీరు అప్పుడే తక్షణమే దీని మీద చర్యలు తీసుకొని మీరు ఎంబటినే చేస్తే ఇప్పటిదాకా ఇది ఉండేది కాదు. ఎందుకంటే మాలాంటి పేద విద్యార్థులకు మాకు ఇప్పటికి కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద అసలుకి ఎంత నీచమైందంటే మాలాంటి పేద విద్యార్థులకి అసలుకే న్యాయం చేస్తలేదు. ప్రజాపాలన అన్నాడు, ఎన్నో పాలన అన్నాడు, న్యాయం చేస్తా అన్న పేద విద్యార్థులకి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు అసలుకే నమ్మకం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎంతో మంది వేల మంది విద్యార్థుల భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఏం చేసిళ్ళు సర్టిఫికేట్లో ఎంతో మంది అందులో ఉన్నారు కాబట్టి వాళ్ళందరి సర్టిఫికేట్లు ఇప్పుడు యూజ్ కానట్టే. ఎందుకంటే అసలు వచ్చిందే వాళ్ళు ఇల్లీగల్గా వచ్చిన డైరెక్ట్ లానే చెప్తుంది. ఇల్లీగల్గా వచ్చినప్పుడు మాకు చదివి ఎట్లా చెప్పిళ్ళు, మాకు మా సర్టిఫికేట్లు యూజ్ అవుతాయా కావా? ఇప్పుడు వాళ్ళని తీసేసినప్పుడు ఇప్పుడు మాలాంటి ఎంతో మంది పేద విద్యార్థులు గత 11 సంవత్సరాలుగా ఉన్న పేద విద్యార్థుల సర్టిఫికేట్లు వేస్ట్ అన్నట్టే కదా. అంటే మేము ఎన్నో ఉన్నత చదువులు చదువుకోవాలని ఇక్కడికి వస్తే మీరు అది అప్పుడే తీర్పు చెప్పాల్సి ఉండే. అప్పటి నుంచి చెప్పకుండా ఇప్పుడు ఇచ్చి ఇంకా దీన్ని ఇట్నే కంటిన్యూ చేస్తామంటే అది కాదు. ఎందుకంటే మీరు తక్షణమే అప్పుడున్న రోస్టర్ ఎవరైతే చేసిలో అప్పుడున్న వాళ్ళ మీద ఖచ్చితంగా వాళ్ళ పెన్షన్లు ఆపాలా. మీరు విద్యా వ్యవస్థ మీద న్యాయం చేస్తా అన్నట్టు చేస్తలేరు. అప్పుడున్న వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలా. చర్యలు తీసుకొని ఆ రోస్టర్ ఎవరు చేసిళ్ళు దాని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలా. ఇంకొకటి ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇప్పుడుంది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పుడు కూడా మీరు ఏదో చేద్దామనుకున్నారు, మళ్ళీ పేద విద్యార్థులకు అన్యాయం చేస్తామంటే అఖిలభారత విద్యార్థి పరిషత్ అని ఎప్పుడు ఊకోదు. అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా గత 11 సంవత్సరాలుగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉన్న ప్రతి ఒక్క పేద విద్యార్థి సర్టిఫికేట్లు అనేది ఇప్పటికీ అంటే చెల్లదన్నట్టే. మేము ఎక్కడన్నా కంపెనీలో ఇప్పుడు కూడా చాలా రోజులుగా అవుతుంది ఇది. ఒక సర్టిఫికేట్ ఒక పేద విద్యార్థి ఇప్పుడు మీరు ఇచ్చిన తీర్పుకి మీరు లా ఇచ్చిన తీర్పుకి మేము ఏం చేస్తాం సర్టిఫికేట్ తీసుకొని ఎక్కడన్నా కంపెనీలలో పెడితే అక్కడ వాళ్ళు ఏమంటారు అంటే మీ సార్లే కరెక్ట్ లేరు, అది ఇల్లీగల్గా రిక్రూట్మెంట్ అయింది, మేము ఎట్లా మీకు జాబ్లు ఇస్తాం అనే పరిస్థితి ఇక్కడ ఉంది. అంటే ఇప్పుడు రేపు పొద్దున మా కోర్స్ అయిపోయినా కూడా మా సర్టిఫికేట్లు యూజ్ కావు. దీనికి మొత్తంగా ఏకైక కారణం ఇవ్వాలంటే అక్కడ తెలంగాణ యూనివర్సిటీలో ఉన్న
అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, అప్పుడున్న గతంలో ఎవరైతే వీసీ ఉన్నారో, రిజిస్ట్రార్ ఉన్నారో వాళ్ళు చేసిన అప్పుడున్న ఈసీ వాళ్ళు ఎవరైతే వాళ్ళ హయాంలో ఆయన రోస్టర్ కావచ్చు, అక్కడ ఉన్న రిజర్వేషన్ పరంగా అక్కడ ఇవ్వకుండా వాళ్ళు చేసిన పద్ధతులు కావచ్చు, లేకపోతే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా తక్షణమే పేద విద్యార్థులకి తక్షణమే మీరు న్యాయం చేయాలి. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎక్కడుంటే అక్కడ అడ్డుకుంటామని అఖిలభారతీయ విద్యార్థి పరిషత్ హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డి మీరు ఖచ్చితంగా మా పేద విద్యార్థులపై న్యాయం చేయాలి. ఎందుకంటే అప్పుడుంది మీ ప్రభుత్వమే, ఇప్పుడుంది మీ ప్రభుత్వమే. కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఎంతో దాదాపు 11-12 సంవత్సరాల తర్వాత మీరు ఇచ్చడానికి న్యాయం కాదు. మీరు పేద విద్యార్థుల పట్ల మీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మర్యాద అంటే వాళ్ళని మేము చూస్తాం, పేద విద్యార్థులు మా పాలన, ప్రజా పాలన, పేద విద్యార్థులకు మీకు న్యాయం చేస్తామనే ఉద్దేశం మీకుంటే మీరు అప్పుడే 2019 ఎప్పుడైతే అది 2012లో అది అయిందో అప్పుడే మీరు ఇచ్చేటోళ్ళు. ఇప్పటిదాకా ఇక్కడ వరకు రాకపోదు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఏం చేయాలంటే తక్షణమే వీళ్ళ త్వరలో ఇది ఖచ్చితంగా మా పేద విద్యార్థులకనే న్యాయం జరగాలి. ఇక్కడ ఉన్న తెలంగాణ యూనివర్సిటీ మేనేజ్మెంట్కు అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంకి మధ్యలో బలేది మాలాంటి పేద విద్యార్థులు మాత్రమే. కాబట్టి మీరు ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అఖిలభారతీయ విద్యార్థి పరిషత్ నుంచి కోరుకున్నది ఒకటే, వీలైనంత త్వరలో మీరు ఎట్లా చేస్తారో మాకు తెలియదు కానీ మాకు పేద విద్యార్థులు అనేది మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలని చూస్తూ మా సర్టిఫికేట్లు కూడా వాల్యూ కావాలి. వాల్యూ కాకపోతే మాత్రం